ఎలాంటి చర్చ లేకుండానే డీలిమిటేషన్ చేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ చెత్త మొత్తం జవహర్ నగర్ లో వేస్తున్నారని ఫైర్ ఇచ్చారు. అయితే ఎటువంటి అభివృద్ధికి నోచుకొని మున్సిపాలిటీలను ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 61 మంది గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచులుండ్రి, 220 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 5 పిటిషన్లు ఉండే, మొత్తం 440 మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి. 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గం ఉండే, 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి 14 తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిరమ్మా. నేను ఒకటే చెప్తున్నా అమ్మా వేరు గారు, నా రిక్వెస్ట్, ఇప్పుడు జవహర్ నగర్ ఉందమ్మా, మీరు 150 డీజిల్ల చెత్త తెచ్చి ఆడ వేస్తున్నారు. దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిండ్రు. మొత్తం మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 300 కోట్లు పెట్టాం, 250 కోట్లు పెట్టి వాటర్ మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం. కానీ ఇప్పుడు 2 ఏళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి చూసే దిక్కు లేదు. ఫైనాన్షియల్ సిటీలో 1,177 కోట్లు పోతుంది ఎక్కడ. అది బంగారు గుట్ట, ఈడ చెత్త గుట్ట. దాన్ని తీసుకొచ్చి ఎట్లా చేస్తారు చెప్పండి? 1,00,000 ఓట్లుంటే జవహర్ నగర్ లో 2 చేసిండ్రు, బోడుప్పల్ పిర్దాస్ గుడిలో 2 చేసిండ్రు. అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము, చెత్తకుండినంత కలుపుతాము. నేను చెప్పేది ఏంటంటే, కొద్దిగా మీరు కూడా మేయర్ ఉన్నారు, ఇంకా 2 నెలలు ఉంటారు, మా జవహర్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి. మీరు దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి, అప్పుడే మాకు అన్ని. ఇప్పుడు ఎందుకంటే నేను బంజారాలు, జూబ్లీహిల్స్ 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, ఆడ కీసరాళ్ళేమో గ్రామాలు ఉన్నాయి, మోరీలు లేవు, డ్రైనేజ్ లేదు, పెంకటీలు ఉన్నారు, రైతులు ఉన్నారు. దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా? నేను అది చెప్పేది, దానికోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి. మేడ్చల్ రింగ్ రోడ్ అవతలన్నది మేడ్చల్ మున్సిపాలిటీ, దాన్ని రింగ్ రోడ్ లోపల ఎట్లా కలుపుతారు జిహెచ్ఎంసీలా? కేటీఎం మంత్రి తర్వాత గోదావరి వాటర్ రావడం, మౌలికమైన సదుపాయాలు అప్పుడప్పుడు సెట్ అయిపోయి ఈ 10 years లో లైన్ లో పడ్డది, స్ట్రీమ్ లో పడ్డది జిహెచ్ఎంసీ. ఇప్పుడు గాట్ ఇట్ స్ట్రీమ్. ఇప్పుడు కార్పొరేటర్ సరిగా పనిచేస్తున్న సమయానికి ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ 27 మున్సిపాలిటీస్ దీళ్ళు కలుపుతామంటే నిజంగా ఈ యొక్క నిర్ణయం ద్వారా ఈ శివారు ప్రాంత ప్రజలకు శాపంగా మారుతుంది మేడం. ఇది దీంట్లో చాలా క్లియర్ గా గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ టు మేక్ ఇట్ ఏ వరల్డ్ క్లాస్ సిటీ, నో డౌట్. అందరం కూడా మనం సహకరించాలి, అందరం కూడా పార్టిసిపేట్ కావాలి. దీంట్లో ఒకసారి చూసుకుంటే ఏదున్నా లార్జ్ ఉండాలి, పెద్ద ఉండాలి, నంబర్ ఉండాలి, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ హౌ ఫార్ ఇట్ ఇస్ ప్రాక్టికల్, హౌ ఫార్ ఇట్ ఇస్ సైంటిఫిక్? If you compare to other cities, Mumbai area is only 369 square kilometers. అది vertical ఉంటుంది కాబట్టి population ఎక్కువ. But area is, the corporation of the Mumbai is only 369 square kilometers. When it comes to Chennai, it's only 426 square kilometers. When it comes to Delhi, it's 1,483 square kilometers. ఆ మూడు భాగాలు ఉంటాయి, NMDC, MCD, cantonment area. When it comes to Hyderabad, which is highly impossible, 2,053 square kilometers. అంటే కొంచెం ఒకటి ఉంటుంది. అంటే భారతదేశంలోనే నంబర్ 1 సిటీగా చేయాలనే కోరిక ద్వారా ఈ 27 మున్సిపాలిటీ కలపడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాం అనేది ఇప్పటికి స్పష్టత లేదు. బికాస్ ఈ ఫస్ట్ వచ్చినటువంటి యొక్క మెమోదాల్లో డీటెయిల్ స్టడీ జరగలేదు మీ ఆధ్వర్యంలో. కార్పొరేషన్ మనకి స్టడీ జరగలేదు. మనకి ఇది మీరు డిలిమిటేషన్ సెకండ్ సబ్జెక్ట్, మర్జర్ మీద మనకి డిస్కషన్ జరగలేదు. మర్జర్ మీద మీ యొక్క అభిప్రాయాలు తీసుకోలేదు, మన అభిప్రాయాలు తీసుకోలేదు. ఏం బాధ అనుకుంటారు ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోలేదు ప్రభుత్వం. దీన్ని మేము అసెంబ్లీలో ఏమైతే మాకు సమానం లేదని చెప్పినారు. కాబట్టి ఈ రోజు మీ ద్వారా ప్రభుత్వానికి మా యొక్క అబ్జెక్షన్ ఇట్స్ హైలీ అబ్జెక్షనబుల్. టోక్యో అదేవిధంగా న్యూయార్క్ చేయాలనుకుంటున్నాం మేడం. ఐ గాట్ రికార్డ్ ఆఫ్ టోక్యో సిటీ. టోక్యో సిటీ యొక్క ఏరియా ఎంత ఉంది మేడం? విస్తీర్ణం సిటీది 627 స్క్వేర్ కిలోమీటర్స్. ఇప్పుడైతే మనం 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. Whereas when it comes to New York City, it's only 784 square kilometers. మేడం దీంట్లో కూడా టోక్యోలో కూడా ఈ 627 స్క్వేర్ కిలోమీటర్లో 23 మున్సిపల్ కార్పొరేషన్ ఇండిపెండెంట్ యాక్ట్ చేసే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి మేడం. అదేవిధంగా బ్రాడర్ ఇట్ కమ్స్ టు మెట్రోపాలిస్, మన హెచ్ఎండిఏ ప్రాంతం ఎప్పుడైతే తీసుకుంటున్నామో, మనం ఎప్పుడైతే గ్రేటర్ హైదరాబాద్ మనం విస్తరించాలని కోరుకుంటున్నామో, అలా వెళితే అక్కడ ఎన్ని ఉన్నాయంటే మేడం, ద బ్రాడర్ టోక్యో మెట్రోపాలిస్ హ్యాస్ 62 municipalities in total. That is 23 special wards corporation, 26 cities, 5 towns and 1 village.
నేచర్ డిస్టర్బ్ చేయలేదు. విలేజ్ ఉన్న వాతావరణం విలేజ్ లో పెట్టారు, మున్సిపాలిటీ పెట్టారు, కార్పొరేషన్ పెట్టారు, సిటీ చేస్తారు. ఇప్పుడు కూడా మై సజెషన్ టు ది ఆఫీసర్స్ టు ది గవర్నమెంట్, లెట్ us keep them as it is. ఏదైతే 27 మున్సిపాలిటీస్ లో ఏదైతే సిటీ నేచర్ ఉందో కలుపుకుందాం. వేరే అనేది కలుపుకొని ఇబ్బంది పెట్టాలి మనము. బై అండ్ హరి అండ్ మేకింగ్ హేస్టీ డిసిషన్స్, లెట్ దెమ్ బి యాజ్ ఇట్ ఈస్, సో దట్ ఆ నేచర్ వెలిగిన తర్వాత అప్పుడు దాన్ని సపరేట్ కార్పొరేషన్ చేద్దామా, కలుపుకుందామా, అప్పుడు అలా చేస్తే బాగుంటుంది. కానీ ఎక్కడో మేడ్చల్ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీని అనుకోకుండా మున్సిపాలిటీ చేసేసి దాన్ని అట్లే పెట్టేసి మళ్ళీ జీవోధార కార్పొరేషన్ పెట్టేసి తీసుకొచ్చి హైదరాబాద్ లో కలిపితే ఎక్కడ ప్రజలకు ఇబ్బంది, అధికారులకు ఇబ్బంది, అందరికి ఇబ్బంది. ఎందుకు మనము ఈ యొక్క సెంట్రలైజ్ అంటే ఏకీకృతం ఎందుకు చేయాలనుకుంటాము? అధికారం అనేది వికేంద్రీకరణ జరిగినప్పుడే ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందుతాయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. కానీ సెంట్రలైజ్ చేస్తే ఎవరికి లాభం? నష్టం, అందరికి నష్టం.